పవర్ స్టార్ ను సరికొత్తగా చూపించిన సినిమా ఆల్రెడీ సీక్వెల్ ప్లానింగ్ కూడా రెడీ. స్క్రిప్ట్ వర్క్ గోయింగ్ ఆన్. రేపో మాపో స్టోరీని ఫైనల్ చేసి సెట్స్ పైకి వెళ్తారన్న ప్రచారం నడిచింది. ఇంతలోనే పవన్ భుజానికి గాయం, ఆపరేషన్తో OG2 ప్లానింగ్ కు బ్రేకులు పడ్డట్లు టాక్. క్యాంప్ ఆఫీస్కే పరిమితమవుతున్న పవన్ ఇప్పట్లో మూవీకి డేట్స్ ఇచ్చే సిచ్యుయేషన్ లేదంటున్నారు. ఇంతకు OG2 ట్రాక్ ఎక్కేదెప్పుడు? పవన్ షెడ్యూల్ ఎప్పుడు ఫ్రీ కానుంది? సుజిత్ ప్లాన్ బి రెడీ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఓజీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ఓజీ ఈవెంట్ లోనే పవన్ క్లారిటీ ఇచ్చారు కూడా. స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. రేపో మాపో స్టోరీని లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు OG2 కు బ్రేకులు పడ్డట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఓజీ రిలీజ్ అయిన 1 వీక్ లోనే OG2 పై టాక్ మొదలవగా ఇప్పుడు పవన్ భుజానికి సర్జరీ కావడంతో OG2 షూటింగ్ స్టార్ట్ కావడానికి టైం పట్టొచ్చని అంటున్నారు. పవన్ వెంటనే డేట్స్ ఇచ్చి షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్నారు. డాక్టర్ల సూచనతో రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఆ తర్వాత పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కానున్నారట. సో ఇంకో 6 నెలల తర్వాతే ఆయన భుజం ఆపరేషన్ నుంచి పూర్తిగా కోలుకుంటారని అంటున్నారు. అప్పటి వరకు ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగే ఛాన్స్ ఉంది. అదే జరిగితే OG2 వచ్చే ఏడాదిలో కూడా స్టార్ట్ అవ్వడం డౌటే అన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే డైరెక్టర్ సుజిత్ ప్లాన్స్ కూడా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్లో OG2 షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో హీరో నానితో ప్లాన్ చేస్తున్న బ్లడీ రోమియో మూవీని ట్రాక్ ఎక్కించేందుకు రెడీ అవుతున్నారట సుజిత్. OG2 ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టేజ్ లోనే ఉందని, కాస్టింగ్ కూడా ఫైనల్ కాలేదనే ప్రచారం ఉంది. అటు పవన్ ఆపరేషన్ చేయించుకోవడంతో ఫైట్ సీక్వెన్స్లు చేసేందుకు టైం పట్టొచ్చు. ఎలా చూసినా ఇప్పట్లో OG2 షూట్ స్టార్ట్ అవ్వడం డౌటే అంటున్నారు. ఇంతలోపు నానితో బ్లడీ రోమియో పిక్చర్ ని కంప్లీట్ చేయాలని సుజిత్ ప్లాన్ బిలో బిజీగా ఉన్నట్లు టాక్. ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అధికారిక అనౌన్స్మెంట్ వస్తేనే OG2 బ్లడీ రోమియో ప్లానింగ్ పై క్లారిటీ రానుంది.